శ్రీమాత్రే నమః. నమస్కారం. ఈ నెల జరగబోయే కొన్ని గ్రహాల యొక్క మార్పిడి గురించి మనం విశ్లేషించుకోవడానికి కోసం ఇప్పుడు వచ్చాం. జూలై 13వ తారీఖున శని వక్రగతి లేదా తిరోగమనం అంటారు. మరి ఈ శని వక్రగతి అంటే ఏంటి, దీనివల్ల వచ్చే లాభ నష్టాలు ఏంటి, ఏ రాశుల మీద ప్రభావం పడుతుంది, శని వక్రగతి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, వాటన్నిటిని మనం విశ్లేషించుకోబోతున్నాం. జూలై 13వ తారీఖున ఉదయం 9:36 మీనరాశిలో శనీశ్వరుడు తిరోగమన స్థితిలోకి వెళ్తున్నారు. 138 రోజులు ఈ కొన్ని రాశుల వారికంతా పట్టిందల్లా బంగారమని కూడా చెప్పచ్చు. నవంబర్ వరకు తిరోగమన గమనంలో ఉంటాడు. శని వక్రి లేదా శని తిరోగమనం అని పిలుస్తుంటారు కదా, అంటే ఏంటి అసలు ఆ శని వక్రీకరత ఏంటి అంటే భూమి దృక్కోణం నుండి శనిగ్రహం దాని కక్షలో వెనుకకు కదులుతూ ఉన్నట్టు అనమాట కనిపిస్తుంది. ఇది సంభవిస్తుంది. వేద జ్యోతిశాస్త్ర ప్రకారము వక్రి అనే పదం ఒక గ్రహం యొక్క స్పష్టమైన తిరోగమన కదలికను సూచిస్తుంది. అదే వక్రి అంటే. సరే, శని యొక్క వక్రగతి ఎన్ని రోజులు ఉంటుంది, ఎంతకాలం ఉంటుంది? జ్యోతిశాస్త్రంలో శనిగ్రహానికి గొప్ప దుష్కార్యకారకుడు అని ఒక పేరు కూడా ఉంది. శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు. అన్ని దేవుళ్ళకి ఈశ్వర నామం రాలేదు, దీనికి శనేశ్వర. తర్వాత తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర, ఈశ్వర శబ్దం కలిగినటువంటి 2 దేవతలు కూడా చెప్పచ్చు. ఇది మనకు ముఖ్యమైనటువంటి జీవిత పాఠాలను బోధించే ఒక అద్భుతమైనటువంటి గ్రహం ఏదైనా ఉందంటే మనం ఎవరు అని క్లెన్స్ చేసి చూపించే ఒక అద్భుత గ్రహం శని గ్రహం. సంవత్సరానికి ఒక్కసారి శని సుమారుగా 4.5 నెలలు తిరోగమనంలో ఉంటారు. నవగ్రహాల్లో శనీశ్వరుడికి విశేష స్థానం ఉంది. న్యాయదేవుడు, కర్మఫలదాత శనీశ్వరుడు జూలై 25లో తిరోగమనంలో వెళ్ళబోతున్నటువంటి సమయంలో అనేక రాశులపై ప్రభావం చూపిస్తుంది. వేగం, చురుకుదనం, క్రియాశీలత్వం పెరిగి చేష్టాబలం ఏర్పడుతుంది. నెమ్మదిగా ఆలస్యంగా ఇచ్చే ఫలితాలు అతి త్వరలో ఇవ్వడం కూడా జరుగుతుంది. తిరోగమనం ఈయనకి మందగమనం పేరు కదా, స్లోగా వెళ్తాడు కదా. అదే తిరోగమనంలో ఎలా వెళ్ళాడో అంతకు రెట్టింతలు స్పీడ్గా వచ్చి అనుగ్రహాన్ని ఇచ్చిపోతాడట. వాస్తవానికి 2025 సంవత్సరంలో మార్చి 29 శనీశ్వరుడు తన రాశిని మార్చుకున్నాడు. ఉగాది నుండి శనీశ్వరుడు కుంభరాశి నుండి మీనరాశిలోకి వచ్చాడు. శనీశ్వరుడు తిరోగమనం కొన్ని రాశులకి చెడుగు జరుగుతుందా, మరికొన్ని రాశులకు ప్రయోజనం జరుగుతుందా? శనీశ్వర తిరోగమనంలో శనీశ్వర ఆశీర్వాదంతో అదృష్టాన్ని పెంచి పోషించే కొన్ని గ్రహాలు 138 రోజులు నవంబర్ 28 వరకు ప్రత్యక్షంగా మారబోతుంది. వృషభ, మిథున, కర్కాటక, తుల, మకర, కుంభరాశుల వారికి అద్భుతమైనటువంటి ఆదాయ లాభాలు, పదోన్నతి, ఉద్యోగాలు వంటి అంశాల్లో సానుకూలత చేరుతుంది. ఇందులో రాశి పరంగా ఒక్కొక్క రాశిగా మనం తీసుకుంటే మేషరాశి వారు, మీరు 7.5 శనిలో ఉన్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త మేషరాశి వారు. మేషరాశి వారికి శని 7.5 ప్రారంభం అవుతుంది. మీనంలో జన్మ ఉన్నారు, అక్కడి నుంచి మీకు ఇక్కడ స్థానంలో ఉన్నారు కాబట్టి కాస్త నాలిక మీద వచ్చి కూర్చుంటాడు. జాగ్రత్త శని భగవానుడు. మేషరాశి వారికి కొంచెం కొత్త ప్రయత్నాలన్నీ కూడా కొంచెం మానుకోండి. రియల్ ఎస్టేట్ వెంచర్స్ కొంచెం జాగ్రత్త పడండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఒక శస్త్రచికిత్స జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మేషరాశి వారికి, తస్మాత్ జాగ్రత్త. శని వక్రగతి తిరోగమనంలో పాటించవలసినటువంటి కొన్ని పరిహారాలు. నవగ్రహాలు అన్ని కూడా ఉన్నటువంటి ఒక దేవాలయంలో, ఏదో ఒక దేవాలయంలో నవగ్రహాలు ఉంటాయి. 9 నుండి 10:30 రావుకాలం ఉంటుంది శనివారాల్లో. ఆ సమయంలో ఒక 19 ప్రదక్షిణాలు చేయడం, మీ వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపం వెలిగించడం. మరి ఈ యొక్క శని తిరోగమనంలో వక్రగతిలో మంచి చెడు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఇంకా కొంచెం మెరుగైనటువంటి అనుగ్రహం పొందడానికి అద్భుతమైనటువంటి ఒక కలిలో ఒక కల్పవృక్షం లాంటి ఒక అద్భుతమైనటువంటి ఈ యొక్క కరుంగాళి మాల, ఈ కరుంగాళి మాలను ధరించండి. 12 రాసుల వారు కూడా ధరించవచ్చు. ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక మాల. ఈ మాల ధరించడం వల్ల గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. ఏ విధమైనటువంటి నెగిటివ్ వైబ్స్ ఉన్నా కూడా తొలగిపోతుంది.
ఆరోగ్యం చక్కబడుతుంది. ఈరోజు ఎందుకు చాలామంది గమనించండి, సెలబ్రిటీస్ అంతా ఈ మాలని వెతుక్కొని మరీ వేసుకుంటున్నారు. అలాంటి ఈ మాలను మన యొక్క దేవాలయంలో అయ్యప్ప స్వామి 18 అవతారముల దేవాలయం తిరుపతి జీవకొండలో 48 రోజులు పూజ చేసి సుదర్శన చండీ హోమాదులు చేసి దీనికి సంపుటి చేసి ల్యాబ్ టెస్ట్ మరీ చేసి అందిస్తున్నాం. మీరేం చేస్తారు, ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి. ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తాం, మంత్రాన్ని కూడా జపం చేయండి. ఒక ఫోన్ అంటే దానికి ఎలా చార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం, ఆ మంత్రంతో జపం చేయండి. శని భగవాను యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందండి. వారిని ఎలా ప్రార్థన చేయొచ్చు, దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ శనైశ్వర అని వారిని ప్రార్థన చేస్తే చాలట. శని భగవానుడు ఆనందపడిపోతాడు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నవామి శనైశ్వరుని మనం ప్రార్థన చేసుకుంటాం. ఆయన ఎందులో వస్తారు, కాకద్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నః మందః ప్రచోదయ. మందంగా ఉంటారు, స్లోగా ప్రయాణం చేస్తారు, కానీ తిరోగమనంలో చాలా స్పీడ్గా వస్తారు. కాబట్టి మనం వారి యొక్క స్పీడ్ని మనం కూడా అందుకునే విధంగా పరిహారాలన్నీ కూడా చేసుకుంటే చాలా మంచిది. ఈ యొక్క మాల మీకు కావాలి కదా, కావాలనుకున్నాడు మా కింద నంబర్ చూసారా, ఆ నంబర్కి వాట్సాప్ చేయండి నాకు మాల కావాలని. మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు. మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా. మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి, లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా, కింద నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి. అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాము. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోన అనే ఒక ప్రాంతంలో ఉంటుంది. రైల్వే స్టేషన్ బస్టాండ్ నుండి ఒక 3 కిలోమీటర్ దూరంలో వచ్చి దర్శనం చేసుకుంటే ప్రపంచంలో ఎక్కడా లేదు 18 అవతారాలతో దేవాలయం. విజయోస్తు.